హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, యమ్మీ యమ్మీ గులాబ్ జామున్. ఇది మనం గులాబ్ జామున్ మిక్చర్తో చేయలేదండి, అలా అని కోవాతో చేయలేదు, మైదాతో కూడా చేయలేదు. దేంతో చేశానంటే ఉప్మా రవ్వతో గులాబ్ జామున్ అనమాట. సో ఈ రెసిపీ ఎలా చేయాలో నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గో. ముందుగా ఒక కడాయి పెట్టానండి. 1 కప్ షుగర్. మీరు మెజర్మెంట్స్ ఎక్కువ కూడా తీసుకోవచ్చండి, నేను తక్కువలో చూపిస్తున్నాను మీకు. 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ అండి. మనం పానకం తయారు చేసి పక్కన పెడదామండి ముందు, ఎందుకంటే అది కొంచెం కూల్ అవుతుంది కదా అప్పుడు, అందుకని 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ వేసామండి. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, అది బాయిల్ అవ్వనివ్వాలండి. అది బాయిల్ అయ్యి ఒక బాయిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెడదామండి. కొంచెం చక్కెర కరిగే వరకు, కరిగిన తర్వాత కొంచెం స్టవ్ తగ్గించి సిమ్లో బట్టి, మనకు మరీ తీగ పాకం అని అది అని ఏం లేదండి. బాయిల్ వచ్చిన తర్వాత మీడియం పెడతాం కదా మనం, అక్కడ నుంచి 4 మినిట్స్ వరకు మనం పానకాన్ని బాయిల్ చేస్తామండి, ప్రిపేర్ చేస్తాము. ఫోర్ మినిట్స్ అయితే మనకి వచ్చేస్తుందండి గులాబ్ జామున్కి. సో ఇక్కడ బాయిల్ అవుతూ ఉంది. ఇందులో నేను 2 యాలకులు వేసానండి, ఇలాచీలు కచ్చపచ్చ దంచి వేసాను. ఇది పక్కన పెట్టేసండి. ఇది 1 కప్ ఉప్మా రవ్వ అండి. ఇంతకుముందు మనం షుగర్ తీసుకున్న కప్పే అండి అది. దాంతో 1 కప్ ఉప్మా రవ్వ. ఇది మనం మిక్సీ పెట్టాలండి. మీ దగ్గర చిన్న జార్ ఉంటే దాంట్లో కూడా వేసుకోవచ్చండి, కాకపోతే అందులో మరీ పౌడర్ లాగా అవుతుందని నేను ఈ మిడిల్ జార్లో వేసాను. చూడండి, ఇక్కడ మిక్సీలో వేసాను. కొంచెం 2 మినిట్స్ పడితే మిక్సీ సరిపోతుందండి, మరీ పౌడర్గా కాకుండా. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టాను, ఇందులో 1 స్పూన్ ఆఫ్ అది వేడైన తర్వాత 1 స్పూను నెయ్యి వేయండి, 1 స్పూన్ గీ అండి. దాన్ని కరగనిద్దాం కొంచెం. ఇది కరిగిన తర్వాత ఇంతకుముందు మనం మిక్సీ పట్టిన రవ్వ ఉంది కదండి, అది ఇందులో వేసి కొంచెం రోస్ట్ చేద్దామండి. ఫస్ట్ నెయ్యిలో రోస్ట్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి. అది మనం ఏమి ఎక్కువ నెయ్యి వేయట్లేం కదా, 1 స్పూనే కదా. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నానండి. 3 to 4 మినిట్స్ రవ్వని ఫ్రై చేద్దామండి. మరీ బ్లాక్గా కానివ్వద్దండి రవ్వని, గులాబ్ జామున్ కూడా బ్లాక్ అయిపోతుంది మనకి. సో లో ఫ్లేమ్లో పెట్టి 3 మినిట్స్ అట్లా ఫ్రై చేస్తున్నాను, రోస్ట్ చేస్తున్నాను అనమాట రవ్వని. 1 కప్ అంటే నేను మొత్తం 1.5 కప్ వేసానండి. 1 కప్ రవ్వకి మీరు 1.5 కప్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ లమ్స్ లేకుండా బాగా కలుపుతూ ఉండాలండి. అది లమ్స్ వచ్చేస్తాయి మనం మిల్క్ వేసిన తర్వాత. 1 కప్పు రవ్వకి 1.5 కప్స్ మిల్క్ వేయొచ్చండి. ఇది ఇలా వస్తుందండి స్మూత్గా. మన పిండి కలిపితే చపాతీకి ఎట్లా అంతకంటే ఇంకా స్మూత్గా వస్తుందండి ఇది. కాకపోతే ఒక్కటి నోట్ చేయాల్సింది మీరు ఏంటి అంటే, ఇది పిండి లేదండి, రవ్వ ఉంది. ఇది కూల్ అవ్వడానికి మనం పక్కన పెడదామండి, మొత్తం కూల్ కానివ్వాలి అది.
చూడండి ఇక్కడ కూల్ అయిపోయింది మొత్తం. అది చల్లగా అయిన తర్వాత ఓ స్పూన్ ఆయిల్ వేయాలండి. దాంట్లో ఆయిల్ వేసి మనం చపాతీ పిండిని ఎలా కలుపుతామో అలా కలపాలి. కాసేపు 2 మినిట్స్ కలిపితే సరిపోతుంది మనకి. మరీ అంతలా కాకపోయినా ఓ 2 మినిట్స్, ఎందుకంటే మనం అవి ఉండలు చేసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. దానికైనా ఓ 2 మినిట్స్ కలిపి తర్వాత మనం గులాబ్ జామున్ ప్రిపేర్ చేద్దాం దాంతో. చూసారు కదండి, ఇక్కడ నేను కలిపాను 2 మినిట్స్. కొంచెం హ్యాండ్స్కి చేతికి ఆయిల్ పెట్టుకొని మనం గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేస్తామో అదే సైజులో అలాగే చేయండి, అన్ని రౌండ్ రౌండ్గా. అక్కడక్కడ పగుళ్ళు వచ్చినట్లు అనిపిస్తే మళ్ళీ స్మూత్గా చేయండి, ఎందుకంటే అది మళ్ళీ పగిలిపోతుంది కాలేటప్పుడు. సో పగులు లేకుండా స్మూత్గా చేయండి. నేను ఇవన్నీ చేసి చూపిస్తాను చూడండి. మొత్తం అయిన తర్వాత చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 1 కప్కి ఇన్ని అయ్యాయి మనకి గులాబ్ జాములు, గులాబ్ జామున్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని డీప్ ఫ్రై చేయాలండి. అవి కూడా మనం గులాబ్ జామున్ ఎలా చేస్తామో ఇది కూడా అలాగే డీప్ ఫ్రై చేయాలి. ఇక్కడ నేను ఆయిల్ పెట్టానండి, హీట్ అయింది. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. కనీసం 7 మినిట్స్ అన్న పడుతుందండి అవి కుక్ అవ్వడానికి, ఎందుకంటే రవ్వ కదా మనకి. స్లోగానే కుక్ చేయాలండి అది, మరి హడావుడి వద్దు. స్లోగానే కుక్ చేద్దాం 7 మినిట్స్ వరకు. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. గులాబ్ జామున్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి అవి. ఇక్కడ నేను మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను అన్నమాట మీకు. 7 మినిట్స్ అయిపోద్ది లేకపోతే ఇక్కడే. ఈజీ అండి ప్రిపేర్ చేసుకోవడం, ఇంట్లోనే కదా. మనం గులాబ్ జామున్ మిక్చర్ తెచ్చి చేసే వరకు ఇంట్లో ఉన్న ఉప్మా రవ్వతోటే మనం చేసేసుకుంటే ఎప్పుడు తినాలనిపించినప్పుడు అప్పుడు గులాబ్ జామున్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇలా అయ్యాయి అనమాట. ఓ 5 మినిట్స్కి ఇలా అయ్యాయి ఇవే. కాకపోతే ఇంకా కొంచెం కలర్ రావాలి కాబట్టి నేను మళ్ళీ ఫ్రై చేస్తున్నాను వాటిని అలాగే. మంచి కలర్ వస్తే అవి సేమ్ గులాబ్ జామున్ లాగానే కనబడుతుంది. మనం గులాబ్ జామున్ మిక్చర్తో చేసిన గులాబ్ జామున్ ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి ఇవి చూడ్డానికి. చూసారు కదా, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశానండి. ఇవి ఒక పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. సో ఇక్కడ డైరెక్ట్గా మన పానకంలో వేయాలండి. నేను పానకం సైడ్లో ఉంది కనిపించట్లేదు అని దీంట్లోకి తీసి చూపిస్తున్నాను మీకు. మనకు ఇక్కడ ఒకటి ఏంటంటే పానకం చల్లగా ఉందండి, ఈ గులాబ్ జాములు మాత్రం వేడిగా ఉన్నాయి. ఇలాంటి టైం ఇప్పుడే మనం దాంట్లో వేసేయాలి అవి. పానకం చల్లగా ఉంది, గులాబ్ జాములు వేడిగా ఉన్నాయి మనకి. సో అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట గులాబ్ జామ్ మొత్తం ఆ సిరప్ని, షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే అవి వేడిగా ఉన్నప్పుడు అలాగే వేసేస్తున్నాం మనం. ఇది మీరు 1 నుంచి 1.5 అవర్ పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే ఆ సిరప్ మొత్తం అది అబ్జర్వ్ చేయాలి కదా గులాబ్ జామ్. సో దాన్ని 1 నుంచి 1.5 అవర్ పక్కన పెట్టండి. ఎందుకు ఇలా కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తాయండి. తర్వాత 1 అవర్ 1.5 తర్వాత అవి ఉబ్బినట్టు అనిపిస్తాయి మనకి గులాబ్ జాములు, ఎందుకంటే సిరప్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి అది. సో నేను ఇక్కడ దీంట్లో డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూడడానికి మాత్రం అదే ఉంటాయి, కొంచెం టేస్ట్లో డిఫరెంట్ ఉంటుంది కానీ అలాగే ఉంటుంది. చూసారా, చూడగానే నోరు ఊరించే గులాబ్ జామున్ మనము 1/2 అవర్ టైంలో చేసేసుకున్నామా ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతోనే. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, వీడియో ఎలా ఉందో నాకు చెప్పండి. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.